ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మరొకసారి ఈ విధంగా నడిపించినందుకే దేవుని మహింపరుస్తూ విచ్చేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సెలవు చేత ఆయన సహాయంతో మనం వాక్య సందేశంలో ప్రవేశిద్దాం. కొంచెం వాల్యూమ్ పెంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ బిడ్డలుగా చేరి ఉన్నాం తండ్రి. ఈ విధముగా ఈ 40 రోజుల ప్రయాణంలో 7వ దినమునకు మీరు మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన రోజులన్నింటిలోనూ నా ప్రభువా, మీరు మాకు నేర్పించిన వాక్యాలను బట్టి మీకే మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈరోజు కూడా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన సందేశమును, వెలకట్టలేని సందేశమును మాకు బయలుపరచమని వేడుకొనిచ్చు. మీ పాదములు పట్టుకుని వేడుకొనిచుండగా సహాయం చేయమని ప్రార్థపరచు. ఈ కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఉపమానాలలోని ఉపదేశాలు అను ఈ శీర్షికలో భాగంగా ఈరోజు మనము మరి ఒక ఉపమానం చూడబోతున్నాం. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇందాకనే మనం చదువుకున్నాం. ఉపమానాల గురించి మనము ఆలోచించేటప్పుడు కొన్ని విషయాలు మన మనసులో వాటిని గురించి ఆలోచిస్తూ ఇక్కడ పిల్లలు ఎవరైనా కొంచెం నాన్న యూ హ్యావ్ టు కీప్ క్వైట్, ఆల్ ఆఫ్ యూ. దూరం దూరం కూర్చుంటే మీ మధ్య మాటలు ఉండవు. ఓకేనా? ఆల్ రైట్. ఉపమానాల గురించి ఆలోచించేటప్పుడు మనకు ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవగాహన, ఆయన ఒక దానితో పోల్చుతున్నప్పుడు ఆ పోలిక దేని కొరకు చేస్తున్నాడు. ఉదాహరణకు నిన్నటి ఉపమానంలో ఆవగింజ భూమిలోనికి వెళ్ళి ఆ తర్వాత అది పెద్దదే, ఒక పెద్ద చెట్టు అవుతుంది అనే సందర్భం చెప్పాడు. ఎక్కడ చూసాం మనం ఆ ఉపమానము? మత్తయి సువార్త 13లో చూసాం. దానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం తెలుసుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32లో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది అన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఈ సందర్భాన్ని సమాజంలో కొందరు యేసు ప్రభువుకు అవగాహన లేకుండా ఈ పోలిక, ఈ కంపారిజన్ చేశాడు అని మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వ్యవసాయం చేసిన అనుభవం ఎవరికైనా ఉంటే, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసిన అనుభవం ఎవరికైనా ఉంటే, ఆవాలు ఎప్పుడైనా పండించిన అనుభవం ఉంటే, ఆవాలు పండించిన అనుభవం ఉంటే, అది పెద్దది ఒక మహా మర్రి వృక్షం అంత అవుతుందా? అవ్వదు. ఒక చిన్న కూర మొక్కల్లాగా పెరుగుతుంది అది. మరి యేసు ప్రభు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అంటున్నాడంటే, ఆవగింజ భూమిలోకి వెళ్ళిన తర్వాత పెద్ద చెట్టు అయిపోయి ఇంకా రకరకాల పక్షులన్నీ వచ్చి అక్కడ కూర్చుంటాయి. మరి పక్షి కూర్చునే అంత కొమ్మలు ఆవ చెట్టుకు వస్తాయా? ఆవగింజ వేసినప్పుడు వస్తుందా? మరి ఏ ఉద్దేశంతో ప్రభువు ఆ విధంగా పోల్చి ఉండవచ్చు? అందుకే అన్నాను, ఉపమానాలను మనం వినేటప్పుడు
వెంటనే ఆవగింజ ఏంటి, అది పెద్ద వృక్షం అయిపోవడం ఏంటి అనే ఆ అవగాహనలోకి మనము ప్రభువుకు తెలియకుండా మాట అన్నాడేమో అని మనం అనుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వారు ఉన్నారు. అయితే ఒకవేళ ఆకుకూరలు వేసినటువంటి పొలం ఉందనుకుంటే, ఆవగింజేస్తే మాత్రము ఆయన అంటున్నాడు ఆకుకూరల కంటే కొంచెం పెద్దగా అవుతుంది అది. దాంతోపాటు అది సరైన వాతావరణం, నీరు అన్నీ అందితే మహా అంటే ఎంతవరకు పెరగగలదు అని అంటే ఒక 8 నుంచి 10 అడుగుల ఎత్తుకు అది పెరిగి అన్నీ అనుకూలించినప్పుడు, శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు అగ్రికల్చర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు, మహా అంటే అంతవరకు, అది కూడా ఎలా ఒక గుబురులాగా పెరుగుతుంది, బుష్ లాగా వస్తుంది అది. అలా యేసు ప్రభు వివరించేటప్పుడు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడా, లేకపోతే మనము పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నట్లు బొటానికల్గా మాట్లాడుతున్నాడా? బొటానికల్ అని అంటే హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. బొటానికల్ గార్డెన్స్లో ఏమున్నాయి? వివిధ రకాలైన చెట్లు ఉంటాయి. బొటానికల్గా మాట్లాడుతున్నాడా, ప్రావర్బియల్గా మాట్లాడుతున్నాడా, ఆర్ హైపర్బోల్గా మాట్లాడుతున్నాడా? హైపర్బోల్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది హైపర్బోల్ అనేది. కుండపోత వర్షం కురుస్తుంది అనుకోండి, మనం బయట అడుగు పెట్టలేనంతగా వర్షం కురుస్తుంది. దాని ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్లో ఏమంటారంటే, చెప్పగలరు ఎవరైనా? ఇట్స్ రైనింగ్, కెన్ ఎనీబడీ టెల్ మీ? ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. విన్నారు ఎప్పుడో? ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఆకాశంలో నుండి పిల్లులు కుక్కలు పడుతున్నాయని కాదు దాని మీనింగ్. మన నెత్తి మీద ఒక పిల్లి ఒక కుక్క వచ్చి పడితే ఎంత బరువు ఉంటుందో అని స్లాంగ్ ఉపయోగించి మాట్లాడుతున్నటువంటిది. దీన్ని హైపర్బోలిక్గా మాట్లాడే సెంటెన్సెస్ అంటారు. ఇలాంటివి చెప్తే అర్థం కాదు, కానీ ఇంకా మన తెలుగు భాషల్లో కూడా కొన్ని ఉపయోగించుకుంటుంటాం మనం. ఎలాంటిదంటే, ఒక చంటి బిడ్డను ఎదుగుచున్న స్థితిని చూస్తూ ఆ బిడ్డ ఎదిగి కొంచెం స్కూల్ స్టేజ్కి వచ్చి యంగ్స్టర్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఆ వ్యక్తిని పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు చూస్తున్నారు. ఒక 40-45 ఏళ్ళ వరకు చూస్తున్నారు. పుట్టినప్పటి నుంచి ఈ అబ్బాయి పెరుగుతున్నారు, వాళ్ళు పెరుగుతున్నారు వయసులో. ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తిని చూపించి, ఆ చనువుతో, వీడు నా ముందర పుట్టాడండి, నా ముందర పెరిగాడు, ఎలుక తోకున్నంత ఉండేవాడు. ఎలుక తోకున్నంత ఉండేవాడు అని అంటే అర్థం ఏంటి? అంత సన్నగా ఉన్నాడని అర్థం. ఎలుక తోకున్నట్లు ఉండేవాడు, కానీ ఇప్పుడు చూస్తే ఇల్లు పట్టట్లేదని అంటాడు. మీకు అర్థమైంది నేను చెప్పే? వీడు చూడ్డానికి ఇల్లు అదేంటి ఎలుక తోకలాగా ఉండేటోడు ఇప్పుడు ఇల్లు పట్టట్లేదు అంటున్నాడు. ఈ 2 సందర్భాలలో అతని మొదటి దశ నిజంగానే ఎలుక తోకంత సైజులో ఉన్నాడా? నిజంగానే ఎలుక తోకను తెచ్చిపెట్టి ఈ సన్నగా ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెడితే ఏదిలా ఉండొచ్చు? ఎలుక తోకలా ఉంటుందా, ఇతనిలా ఉంటాడు? అప్పుడు సన్నగా ఉన్నప్పుడు గురించి మాట్లాడుతున్నాను. మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. ఇలాంటి సెంటెన్సెస్ని హైపర్బోలిక్ సెంటెన్సెస్ అంటారు. ఒక ఉన్నదాన్ని చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి పెద్దదిగా చేసి మాట్లాడితే దాన్ని హైపర్బోలిక్ అని అంటారు. పోనీ అతని 2వ దశ చూద్దాం. 2వ దశ అంటే ఏంటి? చిన్నప్పుడు ఎలుక తోకలాగా ఉండేవాడు, ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యాడు, ఇల్లు పట్టట్లేదని అర్థం. ఇల్లు పట్టట్లేదని అంటే కనీసం డోర్లకు కూడా ఎంటర్ అయ్యాక బయట కూర్చొని ఉన్నాడు, ఎందుకంటే ఇతనికి సైజుకి ఇల్లు సరిపోవట్లేదని అర్థం. అంటే ఏమయ్యాడు? కాలక్రమేణా బాగా లావ్ అయిపోయాడు, ఒబేసిటీ వచ్చేసి విపరీతమైన లావ్ అయిపోయాడు. అంత లావ్ అయిపోయాడు అని చెప్పడానికి ఏ సెంటెన్స్ను ఉపయోగిస్తున్నాడు ఇక్కడ? ఇల్లు పట్టట్లేదని అంటున్నాడు. దాన్ని లిటరల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఒకవేళ నిజంగానే దాన్ని అలా అర్థం చేసుకుంటే
ప్రజలు ఏమనుకునే అవకాశం ఉంది, ఓ ఈ మనిషికి ఇల్లు పట్టట్లేదట, ఇప్పుడు వాళ్ళు దాన్ని కూల్చేసి మళ్ళీ ఇంకా పెద్ద ఇల్లు కట్టలేము ఇతను పట్టడానికి. అలా అర్థం చేసుకోవచ్చా చెప్పండి? ఎలాగైతే ఇలాంటి వాక్యాలను, ఇలాంటి సెంటెన్సెస్ని మనము అర్థం చేసుకోవడానికి ఇలాంటి పదజాలాలు ఉపయోగిస్తూ పోతామో, ఒక ఆవగింజ భూమిలోనికి వెళ్ళిన తర్వాత దాని సైజు చూడండి, అది పెరిగిన విధానం చూడండి అని చెప్తున్నాడు అక్కడ ప్రభు. ఒక గుబురుగా చేరుకున్న తర్వాత ఆ గుబురులో కూడా వచ్చి చిన్న చిన్నవి పక్షులు చేరుకోవచ్చేమో, చిన్న చిన్న పిట్టలు, గువ్వలు లాంటివి. కొందరు ఏమంటున్నారంటే యేసు ప్రభు చెప్పిన ఆవగింజ ఉపమానం గురించి, యేసు ప్రభువుకి భూమి మీద ఉన్న మొక్కల గురించి, చెట్ల గురించి అవగాహన లేదు, అందుకే ఆవగింజ పెద్ద చెట్టు అవుతుందని చెప్పాడు, ఆ చెట్టు మీదకి వచ్చి పక్షులన్నీ దాని నీడ కింద కూర్చుంటాయని చెప్పాడు, ఆయనకి ఏమాత్రము అవగాహన లేదు దీని మీద అని ప్రభువును ఈ విధంగా హేళనగా మాట్లాడేవారు కూడా సమాజంలో ఉన్నారు. ఈ విషయం ఈరోజు ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, మనలో కూడా ఈ వ్యవసాయం చేసే అనుభవం ఉన్న వాళ్ళు, అవును కదా మేము ఆవగింజలు మా పూల మొక్క తొట్టిలో దాంట్లో వేస్తే అవి కూడా చిన్న చిన్న ఎన్నో వచ్చాయి కదా, అలాంటప్పుడు అంత పెద్ద చెట్టు ఎట్లయితుందబ్బా అని మనలో కూడా ఆలోచించేవారు ఉండొచ్చు. అందుచేత దానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇలా ఉపమానాలు మనం వినేటప్పుడు ఆయన పరలోక సంబంధమైన విషయాలను మనకు నేర్పిస్తున్నాడు. ఆ పరలోక సంబంధమైన విషయాలు నేర్పించేటప్పుడు ఆయన ఎంతైనా గొప్ప గురువు అనే విషయం మనం చూసాం, టీచర్ అని. ఆయన నేర్పించేటప్పుడు తప్పు చేసే అవకాశమే లేదు. యేసు ప్రభు తప్పు చేసే అవకాశం ఉంటుందా చెప్పండి? అవకాశమే లేదు. మరి తప్పు చేయని ఆ ప్రభువును ఈయనకు తెలీదు అని సమాజం పొరపాటున నోరు జారితే ఎలా? అలా జారకుండా జాగ్రత్త పడాలి. అందుచేత ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్న ఉపమానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు చదువుకున్నాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును అని చెప్పి ఈ 17వ వచనంలో ఆయన మరొక సందర్భాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఎందుకు చెయ్యరు అన్న దాని గురించి చెప్పడానికి ఆయన తీసుకున్న ఉపమానాలు ఇవన్నీ. అందులో 17వ వచనంలో, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయారు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. మత్తయి సువార్తలో చూసిన ఈ ఉపమానమే యథావిధిగా ఇంకా ఎక్కడైనా మనకు కనబడుతుందా అని చూసి మనం వివరణలోనికి ప్రవేశిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం ఎక్కడెక్కడ ఈ ఉపమానం ఉందో, ఎలా ప్రస్తావించబడిందో మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయంలో 18 నుంచి 22 వరకు చూద్దాం. 18 నుంచి 22వ వచనం వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, వారు వచ్చి ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు,
వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయేవలని చెప్పాను. మార్కు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరి ఇంకా మనము కొంచెం ముందుకెళ్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో లూకా గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 33వ వచనం నుండి ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, మనకు టైం లేదు కనుక. వారు ఆయనను చూచి, లూకా సువార్త 5వ అధ్యాయం 33 నుంచి, వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిశీల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను, ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఏడల క్రొత్తది దాన్ని చింపివేయను, అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం వేడు, పోసిన ఏడల క్రొత్త ద్రాక్షరసం తిత్తులను పిగిల్చును, రసం కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయేవలను, పాత ద్రాక్షరసం త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరు వాడేవాడును లేడు, పాతదే మంచిదను అని చెప్పాను. ఇది లూకా గారు రాసినటువంటి సందర్భం. కానీ మత్తయి, మార్కు సువార్తలలో కనబడనిది ఒక సందర్భం మనకు లూకా సువార్తలో కనబడుతుంది. ఎందుకు ఇలా ఏ సువార్తలో దీని గురించి రాయబడిందని తెలుసుకోవాలి అని అంటే, లూకా సువార్త 5:39లో యేసు ప్రభు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్తదానని కోరు వాడేవాడును లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. పాతదే బాగుంది, క్రొత్తది బాగలేదు అని అంటాడు తాగినోడు అని అంటున్నారు మన ప్రభు అయిన యేసు స్వామి ఇక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు వివరణ. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసాం ఇదే ఉపమానం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇదే ఉపమానం చూసాం, లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇదే ఉపమానం చూసాం. పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం ఉపవాసం చేయరు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ప్రారంభిస్తారు శిష్యులు. ఎందుకు? ఆయన ఉన్నంతకాలము 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి పంచినటువంటి దేవుడు మన దేవుడు. సమృద్ధి అనేది ఆయన వద్ద ఉంది. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీరు శ్రమల్లోకి వెళ్ళిపోతారు, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, అప్పుడు ఉపవాసం చేస్తారు. దాని గురించి ఇప్పుడు మనం వివరణలోకి వెళ్ళట్లేదు. అలానే దాని తర్వాత కొనసాగించిన యేసు ప్రభు, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. ఒక టైలర్ దగ్గరికి ఒక బట్ట తీసుకెళ్ళామనుకోండి, పాతది ఏదైనా కుట్టమని, దానికి ప్యాచ్ వేయమని ఒక క్రొత్త బట్ట పీస్ తీసుకెళ్ళి ఇచ్చాం. పాతది క్రొత్తది 2 కలుస్తాయా చెప్పండి? కలవు. దాని కొనసాగింపుగానే యేసు ప్రభు తీసుకున్న మరొక ఉపమానమే, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం వేయకూడదు అని అంటున్నాడు. న్యూ వైన్ ఇన్ ఓల్డ్ స్కిన్స్. తిత్తి అంటే ఒక పెద్ద సంచి లాంటిది, చర్మంతో తయారు చేయబడిన ఒక లెదర్ బ్యాగ్, లెదర్ వాటర్ బాటిల్ లాంటిది అది. మనం అంటే ఇప్పుడు మిల్టన్ వాటర్ బాటిల్స్ లేకపోతే రకరకాల వాటర్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నాం ఎక్కడికన్నా పోయేటప్పుడు నీళ్లు పోసుకొని పోవడానికి. కానీ పాతకాలంలో నీళ్లు పోసుకొని పోవడానికి చర్మంతో చేయబడినవి, లేకపోతే జ్యూస్ తీసుకొని వెళ్ళడానికి ఇలాంటి చర్మంతో చేయబడిన లెదర్ బ్యాగులు వేసుకొని వెళ్ళేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మనం మ్యూజియం కానీ ఇలాంటి ప్రాంతాలకు పాత వస్తువులు సేకరించబడినటువంటి స్థలానికి వెళ్తే అలాంటిది సంచుల్లాగా ఉన్న బ్యాగులు మనకు కనబడతాయి. అంతెందుకు, ఇప్పటికీ ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఒక రబ్బర్ బ్యాగ్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకొని మనము కాపడం పెట్టుకుంటుంటాం. హాట్ బ్యాగ్ అంటారు దాన్ని, హాట్ బ్యాగ్స్ ఇట్లాంటి. ఇప్పుడంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అన్నీ ఉండటంతో అలాంటి రబ్బర్ బ్యాగ్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకొని అలాంటివి, అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నా, చిన్న చిన్న సైజుల్లో.
కానీ పాతకాలంలో జంతువుల చర్మాలను ఒక పెద్ద సంచిలాగా చేసుకునేవాళ్ళు బలంగా ఉండటానికి. ఫర్ ఎగ్జాంపుల్, సండేస్లో ఎక్కువగా ఎక్కడ చూసినా ఈ గొర్రెలను మేకలను మాంసాహారం కొరకు వాటిని చంపినప్పుడు బండ్ల మీద 4 వీలర్స్లోనో పెద్ద ట్రక్కుల్లోనో 2 వీలర్స్లోనో దాని చర్మాన్ని మోసుకొని వెళ్ళిపోతుంటారు. గమనించారు ఎప్పుడన్నా? గొర్రెలు మేకలను మాంసం కొరకు చంపిన తర్వాత దాని తోలు, దాని చర్మాన్ని ఆ బండల్లో వేసుకొని తీసుకొని పోతుంటారు. మనం కూడా గమనించుంటాం. ఏం చేస్తారబ్బా ఈ చర్మాలతో, ఈ స్కిన్తో ఏం చేస్తారు అని తెలియని చిన్నప్పటి ఏజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్దలను అడుగుతాం, వీళ్ళేమో స్కిన్ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు ఈ చర్మంతో అని. ఆవిడ అనుభవం ఉన్న పెద్దలు చాలా చెప్తారు. నాన్న, ఈ చర్మాలను ఎండబెట్టి తబలాలకు, లేకపోతే ఇక్కడ ఉన్నాయి చూడండి కాంగోస్, అది స్కిన్నే, జంతువుల చర్మమే అది. అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొరకు ఇంకా చేయకూడనిది కొన్ని చేస్తుంటారు. చర్మాలను బాగా కరగబెట్టి దాంట్లో ఆయిల్ తీసి, హైదరాబాద్లో భయంకరమైన దీన్నే సన్ఫ్లవర్ ఆయిల్ అని జంతు చర్మాల నుంచి వచ్చే ఆయిల్ ద్వారా మోసాలు చేసే కూడా ఉన్నారు కొందరు. వివిధ రకాలైన ఎక్స్పెరిమెంట్స్ కొరకు ఈ చర్మాలను ఉపయోగిస్తున్నారు. మనం ఈ కాలంలో జంతు చర్మాలను ఎలాగైతే ఉపయోగిస్తున్నామో, ఒకప్పుడు మనుషులు ప్రాచీన కాలంలో ఆల్కహాల్, మద్యం తయారు చేసుకోవడానికి ద్రాక్ష రసాన్ని ఉపయోగించేవారు. మనము ఏదైనా ఒక జ్యూస్ సెంటర్కి వెళ్ళి మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, వాటర్ మెలన్ ఇలాంటి జ్యూస్ అన్నట్లుగానే గ్రేప్ జ్యూస్ ఇవ్వమంటే అప్పటికప్పటికి ద్రాక్షాలలో నుండి రసం పిండి మన గ్రేప్ జ్యూస్ తీసి దాంట్లో కొంచెం ఐస్ అవన్నీ వేసి కూల్ చేసి ఇచ్చేస్తారు. అలా ద్రాక్ష రసం. అయితే ఈ ద్రాక్ష రసానికి ఉన్న ప్రత్యేకత, ఆ రసంనంతా బయటికి తీసి ఒక దాంట్లో భద్రపరిచి పెట్టామనుకోండి, కొద్ది రోజుల తర్వాత అది ఫర్మెంట్ అయిపోతుంది, పొంగుతుంది. ఇంట్లో మనము దోసపిండి చేసుకున్నప్పుడు రాత్రి చేసుకున్న తర్వాత దానికి మూత వేసి పెడితే ఉదయం అయ్యేసరికి మన ఇంట్లో కిచెన్ మొత్తం పడి ఉంటుంది. అరే ఇంత పొంగుతుందని నేను అనుకోలేదు, ఉదయం అయ్యేసరికి ఇది ఎంత పడింది, దీన్ని శుభ్రం చేసి దోశ వేయడానికి టైం పడుతుందని అంటాము. పొంగుతుంది చూసారా, పొంగటం అనేది. అలా పొంగితే ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న స్టీల్ పాత్రలే తట్టుకోలేవు. ఎప్పుడైనా జరిగిందా మన ఇళ్ళల్లో పొంగినప్పుడు మొత్తం కిచెన్లో అక్కడ ఇక్కడ అంతా పడటం? మా ఇంట్లో ప్రతిసారి పడుతుందండి అంటే మనం కొలత లేకుండా ఉన్నాం. పొంగడం గురించి, ఫర్మెంట్ అయినప్పుడు జరిగే పరిస్థితి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ప్రాచీన కాలంలో ద్రాక్ష రసాన్ని ఒక జంతు చర్మంని బాగా కుట్టి ఒక పెద్ద సంచిలాగా చేసి దాంట్లో ఒక క్రొత్త ద్రాక్ష రసం వేసి అది పొంగినా కూడా బయటికి రాకుండా ఉండటానికి బాగా భద్రపరిచేవారు. అదేమవుతుంది, ఎందుకు జంతు చర్మంలో వేసేవారు? ఆ ద్రాక్షరసం పొంగి 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 ఆ జంతు చర్మాన్ని టైట్ చేసేస్తుంది. అది దానిలో నొక్కి చూస్తారు, ఇలా దానిలో నొక్కి చూస్తారు. ఎగ్జాంపుల్, కడుపు నొప్పి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే నేను చూసిన ఆ ట్రీట్మెంట్స్లో ఆ బిడ్డ కడుపు ఇలా పట్టి చూసి బాగా టైట్గా ఉందనుకోండి, చెప్తాడు ఏం తిన్నాడమ్మా అని. ఫస్ట్ నేను రాత్రి ఏం తిన్నాడని. లేకపోతే ఇలాంటివి చూసి ఇదిగో ఈ మెడిసిన్ వేసుకోండి, కడుపులో ఇబ్బందికరంగా ఉన్నదంతా మరి మామూలు అయిపోతుంది అని చెప్పాడు. టైట్ అయిపోవడం అనేది చెప్తున్నాను చూస్తారా, ఇలా తట్టి చూస్తారు. అలా ద్రాక్షరసం అన్నది ఆ జంతువు యొక్క చర్మములో భద్రపరిచినప్పుడు కాస్త అది పొంగి 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 ఏమవుతుందంటే ఆ చర్మము సాగి చాలా టైట్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఒకవేళ నొక్కితే దాన్ని వేసిన వారు మొదట దాని యజమాని ఎవరైతే వేస్తారో అప్పుడు కొంచెం బాగా మెత్తగా ఉన్నది, ఇప్పుడు ఏంది ఇంత టైట్ అయిపోయింది అంటే అప్పుడు అర్థమైపోతుంది లోపల ఉన్న ద్రాక్షరసం ఇప్పుడు పొంగింది, చర్మము సాగింది. ఇంతకంటే దీన్ని ఎక్కువగా చేస్తే బలం పెడితే ఇప్పుడు ఆ చర్మం ఏమైపోతుంది, పిగిలి పాడైపోయి మొత్తం లీక్ అయిపోతుంది. ఇప్పుడు టైం దగ్గర పడింది, దీన్ని తీసుకొని వచ్చి నెమ్మదిగా ఖాళీ చేయాలి.
ఆల్రైట్. ఇప్పుడున్న ఈ కాంగోస్కున్న చర్మం చూడండి, దీనికి ఏమైనా రక్తము నీళ్ళు ఏమైనా కారుతున్నట్లుందా? లేదు, అది ఎండిపోయింది ఆల్రెడీ. అలానే చర్మాన్ని బాగా శుభ్రపరిచి ఒక సంచిలాగా చేసేవాళ్ళు. ఆ సంచిలాగా చేసి ఒక చోట హోల్ చేసి దాంట్లో ద్రాక్షరసం నింపి మళ్ళీ దాన్ని గట్టిగా కారకుండా బిగించేవారు. అది పొంగే కొద్దీ చర్మం కూడా కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ టైట్ అయిపోతుంది. ఒక మహానుభావుడు ఏం చేశారంటే, నేను ఎన్ని జంతువుల చర్మాలు తీసుకురావాలి ద్రాక్షరసం చేసుకోవడానికి, దీన్ని ఖాళీ చేస్తాను, దీన్ని ఖాళీ చేసి మళ్ళీ ఒక క్రొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి మళ్ళీ పోస్తాను. దేంట్లో? ముందుగానే ఉపయోగించిన దాంట్లో మళ్ళీ దాన్ని ఫుల్గా నింపాడు అనుకోండి, ఈ క్రొత్త ద్రాక్షరసం ఏమవుతుంది? మళ్ళీ పొంగడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ పొంగడం ప్రారంభిస్తుందో ఈ చర్మం దాన్ని పట్టుకోగలదా? ఏమవచ్చు? ఏం జరిగే అవకాశం ఉంది? ఆ చర్మం పూర్తిగా పిగిలిపోయి వేసిన ద్రాక్షరసం అంతా మెల్లిమెల్లిగా కారిపోతూ ఉంటుంది. అలా కారిపోకుండా ఉండాలంటే క్రొత్త ద్రాక్షరసాన్ని ఎందులో వేయాలి? క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త సంచిలోనే వేయాలి. బైబిల్ భాషలో దాన్ని తిత్తి అన్నారు, వైన్ స్కిన్ అన్నారు. పాత తిత్తిలో ఆ ద్రాక్షరసం ముందుగా వేయబడింది, అది అయిపోయింది, ఖాళీ చేశారు, అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఆ పాత తిత్తిని తీసుకొని మళ్ళీ క్రొత్త ద్రాక్షరసం వేస్తే ఆ క్రొత్త ద్రాక్షరసాన్ని ఈ పాత తిత్తి పట్టుకోగలదా? లీక్ అయిపోతూ ఉంటుంది. పనికిరాంది, అది అయిపోయింది దాని పని. ఒక క్రొత్త తిత్తి క్రొత్త ద్రాక్షరసానికి మాత్రమే పనికొస్తుంది. ఇది యేసుప్రభు చెప్తున్నాడు వారికి అర్థమయ్యేట్టుగా. ఇప్పుడు ఇంతకు పాతకాలంలో, ప్రాచీన కాలంలో చర్మంతో తయారు చేయబడిన ద్రాక్షరసం కొరకు దాన్ని మద్యముగా మార్చుకోవడానికి ఉపయోగించిన తిత్తి ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను అర్థం అవ్వడానికి. ఎందుకంటే పిల్లలు, పెద్దవాళ్ళది ఇలాంటి వాటిని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్, మనం 1960s, 70s, 80sలో అవన్నీ దాటొచ్చాం కనుక అప్పుడు ఉన్నటువంటి మనకి ఇంకా కొన్ని గుర్తుంటాయి. ఎవరైతే ఈ మిలేనియల్స్ ఉన్నారో 94, 95, 96, 97 తర్వాత పుట్టిన వాళ్ళందరి పరిస్థితి కొంచెం కష్టం ఇలాంటివి అర్థం చేసుకోవడం. ఇది చూడండి, ఒక గొర్రె చర్మము, మేక చర్మము తీసుకొని దాని మొత్తం ద్రాక్షరసం నింపి అలా వేలాగా కట్టేవారు. కొద్ది రోజులు ఆ ద్రాక్షరసం నిండిన తర్వాత ఆ చర్మం అంతా ఇట్లా బెలూన్ లాగా ఉబ్బుతుంది. అప్పుడు ఉబ్బిన తర్వాత దాంట్లో నుంచి ద్రాక్షరసం ఖాళీ చేసేస్తారు. ఖాళీ చేసి ఏమవుతుందిలే మళ్ళీ ద్రాక్షరసం నింపుదామని ఉపయోగించిన ఈ సంచిలో మళ్ళీ ద్రాక్షరసం పోస్తే ఇంక చర్మం ఎంతవరకు సాగగలదు చెప్పండి? సాగదు, అది లీక్ అయిపోతుంటుంది. అందుకే దేవుడు ఈ ఉపమానం తీసుకొని, నాయన పాత తిత్తిలో ఉపయోగించబడిన ఇలాంటి సంచిలో మళ్ళీ క్రొత్త ద్రాక్షరసం వేయకూడదు, క్రొత్త ద్రాక్షరసానికి క్రొత్త తిత్తే ఉపయోగించాలి. మరి బాగుంది ఇదంతా. దీనిలో నుండి మనల్ని నేర్చుకోమంటున్నది ఏంటి? ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా ఇది, ఈ తిత్తి అంటే ఎలాంటిదో. ఆల్ రైట్, విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసం లేకపోతే మద్యం ఆనాటి కాలంలో ఉపయోగించారు, ప్రజలు వాటిని వాడుకున్నారు. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ పాత తిత్తి ఏంటి? తిత్తి అంటే చూసారా, ఇప్పుడు మళ్ళీ పదేగా తిత్తి అంటే మాకు అర్థం అవ్వలేదు, అది అర్థం అవ్వకపోతే ఈరోజు చెప్పే వివరణ అర్థం అవ్వదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దాన్ని చూశారని అనుకుంటున్నాను. ఇంకొకసారి మాకు చూపించండి అని ఎవరికైనా ఆశ ఉంటే ఇంకొకసారి చేయెత్తండి, మళ్ళీ చూపిస్తాను. అందరి ముందు చేయెత్తి చూపిస్తున్నారుగా, వెరీ గుడ్. ఇదమ్మా, ఇది ఒకసారి ఉపయోగించబడింది. దీన్ని ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ద్రాక్షరసం వేస్తే అది పిగిలిపోతుంది. అందుచేత క్రొత్త తిత్తికి క్రొత్త ద్రాక్షరసం, లేదా క్రొత్త ద్రాక్షరసానికి క్రొత్త తిత్తే ఉపయోగించాలి. ఆల్ రైట్, నౌ లెట్స్ గో ఇన్ టు ద డీబ్రీఫ్ ఆఫ్ దిస్ ప్రావర్బ్. యేసుప్రభు మాట్లాడుతూ ఈ ఉపమానంలో మనకు ఒక వివరణ ఆల్రెడీ ముందుగానే చెప్పేశాడు. ఏంటది?
14వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, శిష్యులు వచ్చి అడిగారు. ఏమడిగారు? ఏ శిష్యులు? ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులు వచ్చి అడిగారు. ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ధైర్యం సరిపోదు కొన్నిసార్లు. అందుకు జనాలకు ఒక అలవాటు ఉంటుంది, గుంపును వేసుకొని పోతారు, గుంపును వేసుకొని వెళ్తారు. అందుకే చూడండి, అడవుల్లో మనం యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇలాంటివి చూసినప్పుడు అడవుల్లో సింహం అప్పుడప్పుడు ఒంటరి తిరుగుతుంటుంది, గుంపుగా ఉన్న జింకలు మాత్రం పారిపోతుంటాయి ఒక్క సింహాన్ని చూసి. మనుషులు కూడా అప్పుడప్పుడు జింకల వలె ప్రవర్తిస్తుంటారు. ఒక్కరిని ఎదుర్కోవడానికి ఈ ఒక్కరికి సత్తా సరిపోదు కనుక మనమంతా గుంపుగా ఉందామని చెప్పేసి గుంపుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ చివరికి గెలుపు ఎవరిదవుతుంది? ఆ ఒంటరిగా ఉన్న సింహమే గెలుస్తుంది. అలానే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులు తమ గురించి తాము మాట్లాడుకోవాల్సింది పక్కన పెట్టి తమ గురించి మాట్లాడుకుంటూ తమతో పాటుగా పరిసయ్యుల పేరు కూడా తీసుకున్నారు. చూసారా అక్కడ ఏమంటున్నారు? అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఎవరైనా భూమి మీదికి దేవుని గొర్రెపిల్లగా వచ్చినా ఆయన యూదాగోత్రపు సింహం అన్న విషయం వీరికి తెలియదు. ఆ సమయానికి ఎలా మాట్లాడుతున్నారు? పరిసయ్యులను మేమును, నేను అనట్లేదు ఆ శిష్యులు వచ్చి, పరిసయ్యులను మేమును అంటే మా గుంపంతా ఉంది, ఒక పెద్ద గుంపు ఇది. పరిసయ్యులను మేమును తరచుగా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం, ఉపవాసం చేయించున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి కారణం ఏంటో చెప్పు ప్రభువా అని అంటున్నారు. అది ప్రశ్న అక్కడ. మా పద్ధతుల్లో మేము ఉపవాసం చేస్తున్నాం, మరి నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు, ఎప్పుడు తింటా కూర్చున్నారు ఏంటి అని అంటున్నాడు ఇక్కడ వచ్చిన వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నాయనా ఇదంతా పాత పద్ధతులు. నిజానికి పాత నిబంధనలో కూడా నేను ఎప్పుడైనా ఉపవాసం చేయమని చెప్పానా? మీరు చేస్తున్నారు ఉపవాసం. కానీ ఒక దినం రానే వస్తుంది, నేను వెళ్ళిపోతాను మీరు దగ్గర నుంచి. అప్పుడు నేను వెళ్ళిపోతున్నానని పరిసయ్యులు వీరందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎందుకంటే వీరు నా భవిష్యత్తులో సిలువ కేసు కొట్టి చంపేస్తారు కనుక. కానీ నేను లేని లోటు, వీరి సువార్తలో భాగంగా సాగిపోయేటప్పుడు అనేక మారులు వీరి పరిస్థితి ఏమవుతుందంటే ఆకలి దప్పులతో అలమటించిపోయే పరిస్థితి. చెరసాల్లో వేయబడ్డారు పేతురు గారు అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో. అబ్బా పెద్దాయన మా ఆఫీస్కి వచ్చాడని చెప్పేసి భోజనాలు పెడతారా చెప్పండి జైల్లో వెంటనే? అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఆకలికి అలమటించాల్సిన పరిస్థితే. ఇక అపోస్తులైన పౌలు గారు అయితే అనేక మార్లు ఇరుకు ఇబ్బందులలో ఉంటూ సువార్త పరిచర్యలో మరి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నట్లుగా మనకు తెలియదా? సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. ఎప్పుడైతే పౌలుగా మారి సువార్త ప్రకటనలో సాగిపోయాడో సముద్రంలో ఓడబద్దలైపోయి పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా మారిపోయి ఇంకా సముద్రం నడి ఒడ్డున ఏమి ఆహారం దొరుకుతుంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో వీరు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు. అప్పుడు చేస్తారు, అది క్రొత్తది. మీరు ఇంకా పాత తిత్తిలోనే ఉన్నారు. పాత తిత్తి అని అంటే పాత పద్ధతుల్లో నివసిస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనుషుల యొక్క పారంపర్యాచారమే దేవుని యొక్క ఆజ్ఞని మీరు భావిస్తున్నారు. ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథంలో ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యాభై 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58లో 3వ వచనం నుంచి చూద్దాం. ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని వీరు చేస్తున్న ఉపవాసం గురించి దేవుని దగ్గర మేము చేస్తే ఉపవాసం నీకు ఎందుకు నచ్చదు ప్రభు అంటున్నారంటే రివర్స్ క్వశ్చన్. ఎలా ఉందంటే కోడిపిల్ల గుడ్డులోంచి బయటకు వచ్చి మళ్ళీ దాన్నే పొడుస్తుందట, నీకు నాకు సంబంధం లేదని. మనుషులు దేవునిలో నుండి వచ్చి ఈరోజు ఎవరిని ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయారు? దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయారు. ఆయనకేదో తెలియదు, మనం ఏదో ఎక్స్ట్రా ఆయనకు తెలియజేయాలి అన్నట్లుగా ఆయనకు సలహాలు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతుంటాం. దేవునికి సలహాలు ఇచ్చి
ఆయన ఒక ఆలోచనలు మార్చగలిగే సమర్థులమా మనం? ఆలోచించండి ఒకసారి. అందుకు దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీరు చేసే ఉపవాసం నాకు ఇష్టమా? నా ఉద్దేశం వేరు, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదపరచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? నేను కోరుకునే ఉపవాసం వేరు అని చెప్తున్నాడు ఆయన. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. బాధల్లో ఉన్న వారిని ఆదుకొనటం, ఇబ్బందులలో ఉన్న వారిని ఆదరించి వారికి రక్షణ కల్పించటం, వారి యొక్క అవసరతలు తీర్చటం. 7వ వచనంలో, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం పేరిట క్రైస్తవ సమాజంలో మనం చేసే ఉపవాసాలు కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా అని ఆలోచించాలి చేసేటప్పుడు. ప్రపంచంలో దీన్ని రకరకాలుగా పిలుచుకుంటారు. కొందరు ఉపవాసం అంటారు, మరి కొందరు ఒక్క పొద్దు అంటారు. ఒక పొద్దు అంటే ఒక పొద్దు క్యాన్సిల్ చేసుకుంటారు తినటం, మధ్యాహ్నమో రాత్రో పగలో. అందరికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంటుంది, రాత్రిపూటలో చేసే ఉపవాసం. ఏదన్నా కానీ 7 గంటలలోపు తినేస్తానండి, ఆ తర్వాత ఏం తిననండి అంటారు కొందరు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాదాపుగా 12 గంటల గ్యాప్. ఎప్పుడు? రాత్రి 7 అయిన తర్వాత నిద్రపోయి మళ్ళీ ఉదయం 7 గంటలకు సిద్ధపడి బ్రేక్ఫాస్ట్ సిద్ధమవుతాం. దేవుడు చెప్తున్నాడు ఆ యోహాను శిష్యులతో, ఇదిగో ఈ పరిసయ్యులు మీరు చేస్తున్న ఉపవాసాలు దేనికి చేస్తున్నారో కానీ ఒక విషయం అయితే చెప్తాను, ఇలాంటి ఉపవాసాలు నేను ఎప్పుడు కోరుకోలేదని చెప్తున్నాడు. మరి ఈ పాత తిత్తి ఏంటి, క్రొత్త ద్రాక్షరసం ఏంటి అని చూస్తే, యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో కొందరి వద్ద ద్రాక్షరసం మెండుగా ఉందట, ఎక్కువగా ఉందట, కానీ ఆనందం లేదట. చూద్దాం అదేంటో. ఇన్ని సంవత్సరాలుగా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమా అని యేసు ప్రభు అన్న ఆ మాటకు మనం గతంలో కూడా విని ఉండవచ్చు, ఇక్కడ చెప్పబడినది కూడా బహుశా మర్చిపోయి ఉండవచ్చు. ఈరోజు మరొక అవకాశం మనకు. యెషయా గ్రంథం 24లో ఎక్కువగా ఉంది. 1వ వచనం నుండి చూసుకుంటూ వెళ్తే కొన్ని ముఖ్యమైన మాటలు చదువుకుంటూ నేను వెళ్తాను, మీరు దయచేసి చూడండి. ఆలకించుడి అని ప్రారంభమైంది యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో. ఏ ఉపమానం వింటున్నాం మనం ఈరోజు? పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమా? తిత్తి అంటే ఏదో చూసాము, మరి ద్రాక్షరసం అంటే ఏంటో కూడా తెలియాలి మనకిప్పుడు. ఆలకించుడి, మనతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు వినాలి మాటలు? ఎవరు వినాలి? చెవులు గలవాడు వినుగాక. అది యేసు ప్రభు చెప్పారు, చెవులు గలవాడు వినుగాక. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఇది ఆశీర్వాదమా దీవెనా? ఈ దేవుడు దేశమును వట్టిదిగా చేయుచున్నాడట, ఏమీ లేకుండా చేస్తున్నాడట. ఏమీ లేకుండా చేస్తే అది ఆశీర్వాదమా శాపమా? శాపం. ఈ శాపం గురించి మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆలకించుడి అంటున్నాడు. ఆలకించుడి అంటే ఎందుకు శపిస్తున్నాడో మనల్ని అర్థం చేసుకోమంటున్నాడు అక్కడ. ఆల్ రైట్, వినండి అని అంటున్నాడు ప్రభు. ఆలకించుడి అంటే వినండి. ఏం వినాలి అని అంటే అక్కడ యెషయా గారు రాసిన మాట, దేవుడు దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లలో పరచుచున్నాడు. ఎంత బాగున్నాయి కదా ఈ ఆశీర్వాదాలు. అదే పనిగా అంటున్నాడు ఆశీర్వాదం ఆశీర్వాదం అని. ఇది ఆశీర్వాదమా శాపమా? శాపమే. ఈ శాపాల గురించి తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. ఎందుకు తెలుసుకోవాలి? దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమాను రాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును.
అంటే ఒకప్పుడు అప్పు ఇచ్చావు, ఇప్పుడు నువ్వే అప్పు అడుగుతావు, అలా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో. వడ్డీకి ఇచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. ఒకప్పుడు నువ్వు వడ్డీలకు ఇచ్చావు, ఇప్పుడు నువ్వే వడ్డీకి తీసుకున్న పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు 2వ వచనంలో. ఇదంతా దీవెనా శాపమా? శాపమే. ఎందుకు వస్తుంది శాపం ఈ దేశం మీదికి అనంటే, దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్ల సొమ్మగును, యెహోవా ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ శాపాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనంటే, 4వ వచనంలో చెప్తూ 4-5 వచనాలలో దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. దానికి గల కారణమని 5th verseలో చెప్తున్నాడు 5వ వచనంలో. లోక నివాసులు అనంటే మనమే, లోకంలో ఉన్న సర్వమానవాళి ఒక తప్పు చేశారట. ఏంటా తప్పు అనంటే, ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. ధర్మశాసనములను అతిక్రమించడం అంటే దేవుని మాటలు మాకు వద్దు అని తిరస్కరించారట, అతిక్రమించారు, ట్రెస్పాస్ అయ్యారు. అప్పుడప్పుడు సిటీలో మనం తిరుగుచుండగా ఖాళీ స్థలాలు, ప్లాట్స్ ఉన్న చోట ఒక నల్లది బోర్డు పెట్టి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని అంటాడు. ఉన్నాయా అలాంటి బోర్డులు? ఎప్పుడైనా చూసింటామా? ఈ ల్యాండ్ మా పలానా వారిది, ఎవరైనా దీనిలోకి అడుగు పెడితే, దానిలో ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే వారిని చట్టం న్యాయంలోకి తీసుకొచ్చి కోర్టులో నిలబెడతామని చెప్పేసి అది సందేశం అది. అయితే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చదువుకున్న 5వ వచనంలో లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు అంటే మాట ఏంటి? మన యొక్క జీవనం, మన జీవితం ఆయన శాసనముల చుట్టే ఆ పరిధిలోనే మనం ఉండాలి. అది దాటి మనం వెళ్ళకూడదు. నువ్వు చేస్తే మేము వినము అనే పరిస్థితికి వచ్చేసింది లోక నివాసులు. అక్కడ మాట గమనించండి 5వ వచనంలో, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. కట్టడను మార్చారు. కట్టడను మార్చి ఏంటా కట్టడ? ఆపదలో ఉన్న వారిని ఆదుకోనండి, మేలు చేయండి, సహాయం చేయండి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఇవన్నీ మనం ఇందాక యెషయా గ్రంథంలోనే చూసాం. ఇవి చేయకుండా మేము ఉపవాసం చేస్తున్నాం ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి, మళ్ళీ వారు చాలా నీతి క్రియలు, వారి క్రియలు దేవుని ఎదుట గొప్ప నీతి కలిగిన వాటిగా చెప్పుకుంటున్నారట. అంటే మనుషులు తాము కల్పించుకున్న పద్ధతుల ద్వారా దేవుడు మా భక్తిని అంగీకరిస్తాడనే స్థితిలోనికి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు చెప్తూ 6వ వచనంలో, నా కట్టడలను ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు కనుక అని చెప్పి, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరు. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు 7వ వచనంలో, క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది. క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. ద్రాక్షవల్లి క్షీణించడం ఏంటి? క్రొత్త ద్రాక్షరసం అంగలార్చుచుండడం ఏంటి? ఒక ద్రాక్షరసం ఏడుస్తోందట. అంగలార్పు అంటే ఏంటి? రోదన, ఏడుపు, బాధ. ద్రాక్షవల్లి క్షీణించుచున్నదట. ఈ ద్రాక్షవల్లి ఏంటి? ఈ ద్రాక్షవల్లి ఇదే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసాంగా. 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఆ 24వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది అని అంటే, ఏ ప్రజలైతే, ఏ జనాంగమైతే నావారని అనుకున్నానో ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్షవల్లి నా ఆజ్ఞలను ఏం చేసింది? ఇది అతిక్రమించింది. అలా అతిక్రమించడం చేత ఈరోజు ఆ ద్రాక్షవల్లి ఏమైపోతుందంటే క్షీణించిపోయి 6వ వచనం చివరి మాటలో చెబుతున్నాడు, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు.
చాలామంది నశించిపోయారు, చేయించిన వారు కొందరే ఉన్నారు. ఏమయ్యారు అని అంటే కట్టడలను అతిక్రమించారు. ఎందుకు కట్టడలను అతిక్రమించారు వీరు? వారు చేసుకున్న పద్ధతులే వారికి చాలా ఇష్టపూర్వకంగా కనపడుతున్నాయి. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సాంప్రదాయాలు. ఒక విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించాలి, జీవితాంతం ఆలోచించాలి ఈ విషయాన్ని. దేవుణ్ణి చూడాలి అన్న ఆశతో సమాజంలో జరిగే సంఘటనలు మీరు గమనిస్తూ పోతూ ఉండండి. దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుణ్ణి చూడాలి అన్న ఆశతో వేసుకునే వస్త్రాల రంగు మార్చుకొని, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా, గడ్డం కూడా పెంచేసుకొని అలా రోడ్డు మీద బాటసారుల్లాగా పోతూ ఉంటారు. భక్తి ఏంటి దాంట్లో? నిన్ను చూడటానికి నేను వట్టి కాళ్ళ మీద ఎన్ని కిలోమీటర్ల కొద్దీ ఎన్ని మెట్లు ఎక్కి నడుచుకుంటూ 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 నీ మీద నాకున్న ఆసక్తి చూడు, నిన్ను చూడడానికి నేను వస్తున్నాను అని అంటాడు. ఇదొక రకం. ఇప్పుడు రెండోది, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నట్లుగా వినండి. ప్రస్తుతానికి ఆ వచనం చూపిస్తాను. సరే, ఆ వచనం చూపిస్తే ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలోని చివరి మాట. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చివరి మాట చూద్దాం. వారి వీపులు అని ఉంటుంది అక్కడ. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. వారి వీపులు కనపడిందా మీకు? యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలోని చివరి మాట. యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండ్రి. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. అంటే సూర్యుడికి నమస్కారం చేయాలంటే ఎప్పుడు లేయాలి వీరి నిద్ర? ఉదయమే లేచి తలంటు స్నానం చేసుకొని అన్నీ సిద్ధపడి అన్నీ చేసి మిద్ద మీదకి ఎక్కి ఇప్పుడు ఏం చేయాలి? సూర్య నమస్కారం చేయాలి. రెండు చూపాను ఇందాక. ఒకరేమో వస్త్రాలు మార్చుకొని రంగు మార్చుకొని చెప్పులు లేకుండా వట్టి కాళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నారు. ఇది ఒక భక్తి. మరికొందరు ఉదయం లేచి ఈ సృష్టిలో ఉన్న వాటిని దేన్నో ఒకదాన్ని నీవే నా దేవుడు అని వెంబడిస్తున్నారు. ఏమి చేసి? నమస్కారం చేసి, సూర్య నమస్కారాలు చేసి. మరికొందరు నేను మొక్కుకున్న మొక్కుబడి చెల్లితే నా తల వెంట్రుకలు కొరికించుకుంటాను అని చెప్పేసి మనం తల వెంట్రుకలు తీయించుకోవడానికి వెళ్తాం. అంటే ఇప్పుడు దేవుడు అన్నవాడు సమాజంలో ఆయన ఉండే స్థలం, అది పరలోకమో స్వర్గమో లేకపోతే ఇంకా ఏమేం పేర్లు పిలుచుకుంటారో అవన్నీ. ఒక మనిషి ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ చేసిన వ్యక్తి నిద్రించాడే, కన్ను మూసాడే అనుకుందాం. వీరిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుందా అవ్వదా? ఏమి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది? గెస్ చేయండి. నీ కొరకు నేను చెప్పులు లేకుండా డ్రెస్ కూడా మార్చుకొని ఏకంగా 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశా. నేను అంత చేస్తే ఈరోజు నన్ను నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకోకుండా నన్ను ఎందుకు ఆపేస్తున్నావు అని దేవుణ్ణి అడుగుతారా అడగరా? మరొకటి రెండోది చెప్పా. యెహెజ్కేలు గ్రంథంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? సూర్య నమస్కారాలు చేస్తున్నారు. కన్ను మూసిన తర్వాత ఆ పరలోకం అన్న స్థానానికి చేరుకోకుండా ఆ అగ్నిలోనికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వీరు దేవుణ్ణి ఏమని ప్రశ్నిస్తారు? నీవంటే నాకు ఎంత ఇష్టము, ఎంత ప్రేమ, ఉదయం లేచి నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నీకు సూర్య నమస్కారం చేశానే, నన్ను నువ్వు నరకంలోకి వేయడానికి నీకు ఏమన్నా న్యాయం అనిపిస్తుందా అని అంటారా అనరా? ఇక 3, తల నీలాలు గొరిగించుకున్న పరిస్థితి. ప్రతి ఏటా నేను వెళ్ళి నా వెంట్రుకలు నీకు సమర్పిస్తున్నానే, అయినా కూడా నేనంటే నీకు ఇష్టం లేదా? నేనంటే
నీకు ఇష్టం లేదా, నన్ను ఎందుకు తీసుకెళ్ళి నిత్య శిక్షలోకి వేసావు అని ప్రశ్నించే అవకాశం లేకుండా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు మాత్రమే దేవుడిచ్చిన ప్రొవిజన్, మనకు మాత్రమే దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన వరం ఏంటంటే, నాయనా భూమి మీద నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా నేను నిన్ను అంగీకరించే ప్రసక్తే లేదు. నువ్వు ఎలా రక్షింపబడతావంటే నా కృప చేత నువ్వు రక్షింపబడతావు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ. నా కృప నీకు చాలును. నాతో కలిసి నివసించడానికి నువ్వు ఏమాత్రము అర్హత కలిగిన వాడివి కావు. ఒకవేళ ఇలాంటి పనులే మూడే చెప్పా ఇందాక, ప్రతిరోజు ఎగ్జాంపుల్ మనమే ఇక్కడ ఉన్నాం, ఈ క్యాండిల్సో లేకపోతే ఇంకొక దానికో 1000 కొబ్బరికాయలు తెచ్చుకోనో లేకపోతే 1000 గొర్రెలను కోళ్లను అన్నీ తెచ్చుకొని బలిచుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగమా, నా డబ్బుకు నేను ఖర్చు పెట్టా, జంతువులు పట్టుకొచ్చా, కొబ్బరికాయలు పట్టుకొచ్చా, లేదా ఇంకొకటి పట్టుకొచ్చా, చూడు నా భక్తి, చూడు నా విశ్వాసం అంటే అప్పుడు అంటాడు, ఓరు పిచ్చోడా, నీ చేతిలో కొబ్బరికాయలా వచ్చిందిరా అంటాడు, నీ చేతిలోకి గొర్రె ఎట్లా వచ్చిందిరా, మేకలా వచ్చింది, అవన్నీ నేను చేసినవే కదా, నేను చేసినవి మళ్ళీ నాకు ఇచ్చి, అదేదో నేను చేసినవి మళ్ళీ నాకే ఇచ్చి నువ్వు చాలా భక్తిపరుడు నిరూపించుకుంటున్నావు ఏంటి అంటే, ఇక్కడ మాత్రం అన్నీ చేస్తావు, బలులు అర్పణలు ఇవన్నీ ఇచ్చి గడప దాటిన తర్వాత నీ బ్రతుకేంటి? ఓ ఈ దేవునికి అర్పణ, బలి, ఇలాంటి సూర్య నమస్కారాలు లేదా కొబ్బరికాయలు కొట్టాలు, అగరబత్తులు అంటించాలు ఇవన్నీ చేస్తే మా దేవుడు సంతృప్తి చెందుతాడు, ఆనందపడతాడు. ఒక్కసారి మందిరం గడప దాటిన తర్వాత బ్రతుకు నా ఇష్టమే, మై లైఫ్ మై రూల్స్ అనుకుంటూ బ్రతుకుతున్నావే. అది కాదు నేను కోరుకునేది. నువ్వు మందిరంలో నీ జీవితం పరిశుద్ధమైనది, పవిత్రంగా ఉండాలి. అమ్మాయి దేవుని మందిరం అబద్ధాలు ఆడకూడదని మాట్లాడుకుంటాం చూసారా, అంటే దేవుని మందిరం దాటి గడప దాటిన తర్వాత, గేట్ దాటిన తర్వాత మనం ఇష్టం ప్రవర్తించవచ్చా? చేయకూడదుగా. ఇంకొందరు అంటారు, ఇదిగో నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి నేనేమనట్లేదు అంటారు. ఆవిడ పక్కన ఒక అసిస్టెంట్ రావాలి, అమ్మ బైబిల్ ఇచ్చే తర్వాత చూద్దాం నీ సంగతి. నువ్వు ఎలా ఉంటావు చూడ పరిస్థితి అంటే, బాహ్యమైన వాటి వలన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేవుడిచ్చే పరలోకాన్ని మనం పొందుకోలేం. ఇక్కడ యెషయా గ్రంథం 24లో జరుగుతున్నది ఏంటంటే, నాయన నీకు ఇష్టం వచ్చినట్లు నీ నియమాలు నువ్వు పాటిస్తున్నావు. నో, నీ నియమాలు కాదు నువ్వు పాటించాల్సింది, నేను ఇచ్చిన నిబంధన నువ్వు పాటించు. యెషయా గ్రంథం 24 6వ వచనంలో 5వ వచనం క్షమించాలి. యెషయా గ్రంథం 24:5 లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మారి ఉన్నారు. దీనినే మార్కు సువార్తలో మరొక మాటతో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అది చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాల్లో, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. వాక్యం ఏం సెలవిచ్చింది? నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. అయినను మీరేమంటున్నారు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకేం ప్రయోజనమగునో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఏం చెప్తున్నాడంటే వాక్యంలో యేసు ప్రభు ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడింది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్న విషయం. అయితే మీరు ఇప్పుడు ఏం చేశారు? తల్లిని తండ్రిని సన్మానించకుండా వృద్ధాప్యంలో వారిని ఇంట్లో ఎక్కడో పడేసి కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఆరోగ్య పరిస్థితి కూడా గమనించుకోకుండా బయటకు వచ్చి అందరితో చెప్తున్నావు తల్లిదండ్రులకు సేవ చేయడం అంటే, దానికంటే బయటికి వెళ్ళి దేవునికి సేవ చేస్తే సరిపోతుంది, లేదా దేవునికి అర్పితం అది. అమ్మ నాన్నకు సేవ చేయకపోయినా పర్లేదు, బయటికి వెళ్ళి ప్రార్థనలు చేద్దాము, వాక్యాలు చెప్దాము, లేకపోతే భక్తిగా ఉందాము, దేవుడిని నమ్ముకోండి, ఇవన్నీ చెప్తాము అని అన్నీ మనం చెప్పామనుకో, దేవుడు వ్రేలెత్తి చూపిస్తున్నాడు, నాయన నువ్వు ఎలా మర్చిపోతావు నీ తల్లిదండ్రులను. పరిసయ్యులు వీరు ఇదే పని చేస్తున్నారట, అందరికీ నీతి బోధలు చేస్తున్నారట, అందరికీ ధర్మశాస్త్రోపదేశం చేస్తున్నారట, అందరికీ చెప్పే వీరు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం సన్మానించక
అందరితో చెప్తున్నారట, వారికి ఇచ్చే మర్యాద మేము మా దేవునికి ఇస్తున్నాం, వారు ఎక్కడ పోతే పోనీలే అని అంటున్నారట. అదే చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ. వారికి ఇచ్చే మర్యాద దేవార్పితం, మేము దేవునికి ఇస్తాం మర్యాద. దేవునికి మర్యాద ఇవ్వడం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటను గైకొంటే అది ఆయనకి ఇచ్చిన మర్యాద. ఆయన చెప్పిన మాటను గైకొనక దానిని పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి అన్ని చేస్తానంటే ఎట్లా? ఒప్పుకోడు. అందుచేత ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథంలో, మీ క్రియలను చూస్తుంటే మీతో క్రొత్త ద్రాక్షరసం ఉండటానికి ఇష్టపడట్లేదు. మీతో ఉండటానికి క్రొత్త ద్రాక్షరసం ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే ఒక్క మాటలో మనం జాగ్రత్తగా గమనిస్తే, పాత జీవితాలతో జీవిస్తుంటే క్రొత్త ద్రాక్షరసము ఆ పాత జీవితాలలో ఉండటానికి ఇష్టపడద్దు అని అర్థం. ఇంకా అర్థమవుతుంది ఇలాంటి విషయాలు. ఇంతకీ ద్రాక్షరసం ఏంటి అని అడిగితే చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వచనం చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. కొందరు అలవాట్ల నుంచి జయించి బయటకు వచ్చి ఉండవచ్చు, సంతోషం. మరికొందరు ఈ అలవాటు వలన వారి కుటుంబం ఎంతో బాధపడి ఇబ్బందుల పరిస్థితుల్లోనికి జారిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు దేవుని కృప వలన బయటకు వచ్చి ఉండవచ్చు. ఏంటంటే అది ఈ మధ్య ఎందుకో ప్రతిరోజు ఈ మధ్య తాగుడుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి మనకు. తెలియదు మరి, దేవుడు ఎవరితోన్నా మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. అది బాగా తాగాడనుకోండి మనిషి, తన స్పృహలో ఉంటాడా? తాగనప్పుడు మాట్లాడే విధానంతో ఉంటాడా? దశలు ఉంటాయి దీంట్లో చాలా. నేను చాలా కింగ్ అండి, మీసం తిప్పి ఒక బాగా తాగిన వాడ నేను బండి నడపగలను అని చెప్పేసి నడుపుకుంటూ పోయేవాళ్ళు. అందుకే మనకు సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు జరుగుతుంటాయి. ఎవరైనా తాగితే ఫస్ట్ లోపల పెట్టండి అని. దీని నెక్స్ట్ స్టేజ్ కొంచెం తాగి నడపగలిగేవారు కొందరు. దీని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నడపలేకుండా రోడ్ల మీద తూగుతాంటారు. అలా మత్తు ఎక్కువైపోయి ఆ మత్తులో పడిపోయి తూగుతూ పడిపోయి ఉంటారు. ఇంకా 3వ స్టేజ్ తూగుతూ నడవడం కాదు, ఏకంగా పడిపోయి ఉంటారు. బకెట్ల కొద్దీ నీళ్లు పోస్తున్నా కూడా చలనం లేకుండా ఆ మత్తులో లీనమైపోయి ఉంటారు. ఇలా అంటే మద్యం వలన మనిషి మత్తులో మునిగిపోతాడు అనేది మనకు సమాజంలో కనబడుతూ ఉంటుంది. అలా మునిగిపోయినప్పుడు ఆ మత్తులో అతని మీద అధికారం అతనికి ఉంటుందా? అతన్ని ముంచేసిన ఆ మత్తుకుంటుందా? అతనిని మత్తులోనికి ముంచేసిన ఆ మత్తు ఇతనిని తన స్వాధీనంలోకి తీసేసుకుంటుంది. అర్థమవుతుంది కదా ఈ విషయం? ద్రాక్షరసమును ఈ విధముగా ఫర్మెంట్ చేసి దానిని పొంగించి ఆ కాలంలో మద్యంగా మార్చుకొని తాగి అందులో లీనమైపోయి ఉండేవారు ప్రజలు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా తాగి బాగా ఉన్నప్పుడు అతని యొక్క దేహం మొత్తం అతని స్వాధీనంలో ఉండదు. మద్యం తన స్వాధీనంలోకి తీసేసుకుంటుంది, ఆ అధికారంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్ను నడిపించేది నువ్వు కాదు, నేను నడిపిస్తానని ఆ మద్యం ఏమైపోతుంది? ఇతనికి పూర్తిగా నిండుకుపోతుంది. మనిషిని పాడు చేసేది అది, మనిషిని నాశనం చేసేది అది, మనిషి వినాశనాన్ని కోరుకునేది అది. అయితే కాలక్రమేణా ఈ పాత ద్రాక్షరసం, పాతది కాకుండా పరలోక సంబంధమైన ఒక నూతన ద్రాక్షరసమును పరిచయం చేస్తున్నాడు దేవుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. అదేంటంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఎప్పుడైతే ఈ ద్రాక్షరసం వారిలో ప్రవేశిస్తుందో వారు వారి స్వాధీనంలో ఉండరు, అధికారము దానిలోకి వెళ్ళిపోతుంది. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి.
2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు మొదటి నుంచి చదువుతున్నాను. పెంతెకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ దేనితో నిండిన వారై? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఆ అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రార్థనకు ఎంతమంది అయితే కూర్చున్నారో వారందరూ ఎవరితో నిండుకొని ఉన్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో నిండుకొని ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో నిండుకొని ఉన్నారో వీరందరూ తెలుగు మాట్లాడే వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి అస్సామీ మాట్లాడుతున్నాడు, అలాంటి భాషలు వచ్చేసాయట. అది చెప్తున్నాడు 5వ వచనంలో. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. తన స్వభాష. అయితే ఇప్పుడు పెంతెకోస్తల్ చర్చిలు అనేవి కొన్ని మనకు అక్కడక్కడ కనబడతాయి. ఏదో భాష శబర బబర శబర అని చెప్పేసి ఆ మాటలు అర్థం కాని మాటలు మాట్లాడుతుంటారు. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ప్రకారంగా వారు మాట్లాడుతుంటే పక్కనోడికి అర్థమయ్యాయి, పక్కన వారికి అర్థమయ్యాయి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం ట్రై చేసి నాకు వచ్చిరానికి హిందీ మాట్లాడాను అనుకోండి, అది కూడా మీరు కొంచెం అర్థం చేసుకోగలరు. అంతో ఇంతో కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. అలా కాకుండా మనకి ఏ అర్థం కానీ ఏ ఆఫ్రికానో నేపాలీసో ఇంకొక భాష మాట్లాడాను అనుకోండి, మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే కూర్చున్న వారికి అర్థమయ్యేదే ఆ శక్తి ఎవరిస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిండినప్పుడు, మనతో ఉన్నప్పుడు సాధ్యపడేది. అది జరిగింది అక్కడ. ఏం జరుగుతున్నారు అక్కడ? ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడరు. తన స్వభాష. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలుగు ప్రజలం ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళాం, ఏ బెంగాల్కో గుజరాత్కో మహారాష్ట్రకో వెళ్ళాం. మనకు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు, అంతా మరాఠీ, ఆ గుజరాతీ, బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ. మనకేమో అర్థమవుద్దు. అప్పుడు మందిరానికి వెళ్తే ఆ మందిరంలో, ఆ మహారాష్ట్రలో ఎక్కడో ఆ మందిరంలో అప్పటి వరకు మరాఠీలో మాట్లాడిన వ్యక్తి దేవుడు అతన్ని ప్రేరేపింపగా నువ్వు అక్కడ తెలుగు ప్రజగా కూర్చున్నావు కనుక అతనికి ఉన్నట్లుండి తెలుగు భాష దేవుడు అనుగ్రహించాడు. అతను ఏం సువార్త చెబుతున్నాడంటే తెలుగులో నీకు మాట్లాడుతుంటే అప్పుడు నీకు అర్థం అవ్వాలి. తెలుగులో మాట్లాడకుండా ఏవేవో శబ్దాలు చేస్తుంటే అది దేవుని భాష కాదు, దయ్యముల భాష అని అర్థం చేసుకోవాలి. చూద్దాం ఇక్కడ 7వ వచనం 6-7 చూద్దాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నిండి ఉన్నారో వారు ఏం చేస్తున్నారు? తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు కదా, గలిలయులు కదా. మేమేమో ఏ ప్రాంతాల నుంచి వచ్చాము? యెరూషలేముకు. 9వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన క్రిస్మస్ పండుగ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ December 25th చర్చ్ మొత్తం నిండిపోతుంది. ఏ కారణం చేత నిండుతుంది? లీవులు పెట్టుకొని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, పండుగ కాబట్టి వచ్చారు. పండుగ అయిన తర్వాత లీవ్స్ అయిపోయినాయి, లీవులు అయిపోయి వెళ్ళిపోయారు. అంటే పండుగ జరిగితే మందిరానికి వచ్చే అలవాటు మనందరికీ ఉంటుందిగా. అలానే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఒక పండుగ జరిగింది. ఆ పండుగ పేరు పెంతెకోస్తు. ఆ పెంతెకోస్తు అనే పండుగకు యెరూషలేమును ఆ మందిరానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడండి. 9వ వచనంలో పార్థీయులు వచ్చారు, మాదీయులు వచ్చారు, ఏలామీయులు వచ్చారు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు వచ్చారు. కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతేయులు, అరబీయులు మొదలైన మనమందరమును ఇప్పుడు యెరూషలేములో ఉన్నాం. అలా యెరూషలేములో ఉంటే వీరందరూ మన భాషలతో దేవుని గురించి చెప్తున్నారేంటి? అది ప్రశ్న అక్కడ. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పైన చెప్పబడిన ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాము. మనం పార్థీయులం కదా, మాదీయులం కదా, ఏలామీయులం కదా, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, కురేనియా
లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుంచి మనం వచ్చాం, క్రేతేయులు, అరబ్బీయులు అందరం యెరూషలేంకి వచ్చాము. ఇప్పుడు అలా యెరూషలేంకి వస్తే వీరు మనకర్థమయ్యే విధంగా మన భాషతో ఎలా మాట్లాడుతున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు, గలిలయులు. వీరు ఆశ్చర్యమైపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు వారు తమ స్వాధీనంలో లేరు. ఎవరితో నిండుకొని ఉన్నారు? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే అప్పుడు 12-13 వచనాల్లో అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏమంటున్నారు ఇక్కడ? వీరిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పట్టుకొని ఆ తెలియని ప్రజలు ఏమంటున్నారంటే, వీరు మనం రోజు తాగే మద్యంతో నిండలేదు, వీరేదో క్రొత్త మద్యంతో నిండుకొని ఉన్నారు అని తెలియకుండానే ఒక నిజం చెప్పారు. ఏంటది? ఒక క్రొత్త ద్రాక్షరసం ఉంది, దానితో నిండుకొని ఉన్నారు. యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది విరిచి, నా కొరకైనా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయడం, ఇది నా శరీరం అని చెప్పాడు. శరీరం అయిపోయిన తర్వాత వెంటనే ఒక పాత్రను పట్టుకొని ఆ పాత్రలో ఏముంది? ఇది ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం గురించి ప్రభు చెబుతూ, ఇది నా కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఇంతకీ ఈ పాత్ర తీసుకోవటం వలన వచ్చేదేంటి మనకు? యేసు ప్రభువే తాను అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకై చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తం, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మరి ఇది ఆ ద్రాక్షరసంలో చేయి వేయటానికి మనిషికి అర్హత ఎప్పుడు వస్తుంది? తన పాత తిత్తిని విడిచిపెట్టినప్పుడు. ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. తన పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు. ఇప్పుడు మందిరంలో మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాం. ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రభు బలలో పాల్గొనండి అని. అంటే ఎవరు పాల్గొనకూడదు? తీసుకొనని వారు పాల్గొనకూడదు. తీసుకొనని వారికి ఏ ద్రాక్షరసం రాదు? క్రొత్త ద్రాక్షరసం. ప్రభువు చెప్పిన ఈ క్రొత్త ద్రాక్షరసం రాదు. ఎప్పుడైతే ఈ క్రొత్త ద్రాక్షరసము రాదో వారిలోకి ఎవరు ప్రవేశించరు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. ఇదే చెప్తున్నాడు, నాయన నీ ఒక పాత తిత్తి, నీదొక పాత జీవితం, నీదొక పాత బ్రతుకు. ఈ పాత తిత్తిలోనికి నేనిచ్చే ఈ క్రొత్త ద్రాక్షరసమును, ఈ పరిశుద్ధాత్ముడిని నీలోనికి నేను పంపించాను. ఎందుకంటే నువ్వు ఇంకా పాత తిత్తిగానే ఉన్నావు, దాన్ని ఖాళీ చేసుకో. ఇప్పుడు వచ్చాం, కనెక్ట్ అయిందా మీకు ఇప్పుడు ఇది? అందుకే పేతురు గారు అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వారు అపహసించారో, వీరేదో క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తే, అప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడింది అంత్యదినములలో. గత 1 డే సెమినార్ పెట్టుకొని అంత్యదినముల గురించి ఒకటి చెప్పా. ఆ సందేశం మనకు అందుబాటులో ఉండాలి యూట్యూబ్లో, అది వినండి. యోవేలు గారు చెప్పారట. యోవేలు గారు చెప్పినట్లుగా ఇది నెరవేర్చబడుతుంది.
మీ మీద కుమ్మరింపబడినది, వీళ్ళ మీద కుమ్మరింపబడినది మీరు అనుకుంటున్న క్రొత్త ద్రాక్షరసం కాదు. యోవేలు గారు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. వీరు దేనితో నిండుకొని ఉన్నారు ఇప్పుడు? ఆ పరిశుద్ధాత్మను దేనితో పోల్చబడ్డాడు వీరి చేత? క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త మద్యము అని అన్నట్టు. మీరు జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఎంతైనా గ్రేప్ జ్యూస్ తాగొచ్చు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు తాగొచ్చు, బాప్తిజం తీసుకునే వాళ్ళు గ్రేప్ జ్యూస్ అడిగి కొనుక్కొని తాగొచ్చు. కానీ మందిరానికి వస్తే మాత్రమే ఇవ్వబడే ద్రాక్షరసంలో అందరూ అర్హులు కాదు. ఎందుకు? అది ప్రభు యొక్క నూతన ద్రాక్షరసాన్ని, క్రొత్త నిబంధనను సూచిస్తున్న రక్తం అది. ఇది పాత బ్రతుకులతో ఉంటే ఇచ్చేది కాదు. అది పాత బ్రతుకుల్లో ఏముంది? నీ చెడు సహవాసం, నీ జీవితం నీకు ఇష్టమైనట్లు నడిపించుకున్నావు, నీ జీవితం ప్రభువుకు అప్పచెప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రొత్త తిత్తిగా మారుతావో అప్పుడు ఆయన నీకేమిస్తాడంటే క్రొత్త ద్రాక్షరసం ఇస్తాడు. ఆ క్రొత్త ద్రాక్షరసం ఏదో కాదు, పరిశుద్ధాత్మ అను వరమును నువ్వు పొందుకుంటావు. అది చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. ఇదొకటి చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17-18 చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు దేనితో? మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మద్యముతో మద్యపానాసక్తులుగా మారి మద్యపూర్ణులుగా ఉండకండి. మీరు దేంతో నింపబడాలి? ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులుగా ఉండాలి. అది ఎలాగైతే మద్యం మిమ్మల్ని వశపరచుకుందో, తన అధికారంలోకి తీసుకుందో, అది నడిపించినట్లుగా నువ్వెలాగా నడిపించబడుతున్నావో వాటన్నిటినీ వదిలేసి ఇప్పుడు దేవుడిచ్చే క్రొత్త విధానంలోకి నువ్వు అడుగు పెట్టాలి. నీ యొక్క జీవితం ప్రభు పరిపాలన కిందికి రావాలి. పరిశుద్ధాత్మని యొక్క కంట్రోల్లోకి వచ్చేయాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవడం ప్రారంభించాలి. మద్యము అంటే తాగి మత్తులో ఉన్నాం. మేము ఎప్పుడు తాగలేదు, ఏమంటే బ్యాప్టిజం తీసుకోలేదు అనుకోవచ్చు. కానీ ఆ పాత జీవితంలో మనం అనుభవించింది ఏంటంటే, నువ్వు తాగుబోతూ కాకపోవచ్చు, నిజంగానే వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కోకపోయి ఉండొచ్చు. కానీ ప్రభువుని అంగీకరించక ఈ లోకమే నాకు ఇంకా ముద్దు అనుకుంటూ, ఈ లోకమే నాకు మంచిది అనుకుని ఆ లోకంలో జీవిస్తున్నావే, దానిని పోల్చుతున్నాడు. పాతకాలపు పాత తిత్తి, అదొక పాత మద్యం. అది నువ్వు మత్తుడుగా ఉన్నావు లోక సంబంధమైన ఆశలతో, దేవుణ్ణి ఇంకా అంగీకరించకుండా ఉన్నావు. అని చెప్తున్న మాటలు నీకు అర్థం అవ్వట్లేదు. అదే అంటున్నాడు, ఆ పాత మద్యాన్ని విడిచిపెట్టి, పాత ద్రాక్షరసాన్ని వాటన్నిటిని విడిచిపెట్టి క్రొత్త దానిలోకి వచ్చి క్రొత్త ద్రాక్షరసం స్వీకరించు. ఏంటి క్రొత్త ద్రాక్షరసము? పరిశుద్ధాత్మ దేవుడను ఆ దేవుడు మనలోనికి వస్తే పూర్తిగా మనము ఎవరి ఆధీనంలోకి వచ్చేస్తాం? ప్రభు యొక్క ఆధీనంలోకి వచ్చి ఆయన అధికారం కిందికి వచ్చేస్తాం. అందుకే ఈ విషయం ఎరిగిన భక్తుడు ఒక మాట అంటాడు, జీవించుచున్నది నేను కాను, నా యందు నివసించుచున్న క్రీస్తే. చూస్తారా మాట? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఇది కొంచెం ఆలస్యమైంది, వదిలేస్తాను, దయచేసి క్షమించండి. 2వ అధ్యాయం 20 వచనం గలతీ పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి మాట్లాడుతున్నది ఎవరు? పౌలు గారు. మాట్లాడుతున్నది పౌలు గారు. చెప్తున్నది మాత్రం నేను కాదు జీవించేది. ఇప్పుడు నన్ను ఎవరికి అప్పచెప్పుకున్నాను? ప్రభువుకు అప్పచెప్పుకున్నాను. నేను ఇప్పుడు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయాను. ఆయన పూర్ణుడుగా నేను మార్చబడ్డాను. మీకు ఇంకా బైబిల్ నేర్చుకోవాలనే ఆలోచన ఆసక్తి ఉంటే ఇంకొన్ని వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం పేజ్ నంబర్ 760, చివరి అధ్యాయం, 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11 నుండి. ఇది ఒక ప్రవచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11 నుండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపురీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. అందు చూసారా, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. ఏంటది?
ఆయన కార్చబడిన రక్తం ఆ కల్వరి కొండ మీద కార్చబడితే దాన్ని ఈరోజు మనము స్వీకరించచ్చు, ఆయనలో నింపబడి ఉన్నాం మనమంతా. ఎవరైనా బాప్తిసం తీసుకున్నవారు తప్పు చేయాలని ఆలోచించారనుకోండి, ఒక చిన్న అబద్ధం ఆడాలని ఆలోచించారనుకోండి, వెంటనే లోపల మనస్సాక్షి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. నువ్వు మొన్ననే కదా బాప్తిసం తీసుకున్నావు, మొన్ననే కదా దేవుడిని తెలుసుకున్నావు, అప్పుడే నీ నోట అబద్ధం ఎలా వచ్చింది అని లోపల నిన్ను గుచ్చుతూ ఉంటుంది. అందుచేత ఏదో ఒక రోజు అలాంటి పొరపాట్లు జరిగిన, ప్రభువా నేను నీకు మాటిచ్చి మోసం చేసిన దుర్మార్గుని తండ్రి దయతో క్షమించు, ఇంక మళ్ళీ ఇంక తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను. ఎవరు నిన్ను అలా సరి చేస్తున్నారు? నీవు ఆయన వశుడవై ఉన్నావు కనుక ఆయన నిన్ను సరి చేస్తున్నాడు అక్కడ. అంటే బాప్తిసం తీసుకున్నాక తప్పు చేయొచ్చా అంటే చేయకూడదు, చేయకూడదు. ప్రభువుతో ఉన్నా కూడా పేతురు గారు తప్పు చేయలేదు, ఈయన ఎవరో తెలియదు అన్నారుగా, కానీ క్షమాపణ అడగగా దేవుడు దరికి చేర్చుకున్నాడు. పేతురు గారిని క్షమించాడు కదా, నన్ను కూడా క్షమిస్తాడులే అని ఆసరాగా తీసుకుని ప్రతిసారి తప్పులు చేయడము ప్రభువా క్షమించంటే మాత్రం హృదయంలోని అంతరింద్రంలో ఎరిగి ఉన్న దేవుడు కనుక ఇదిగో నీ మనస్సును ఎరిగి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయన వద్ద తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. వెరీ గుడ్. ఇందాక అపోస్తల కాలం 2లో యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లు అని ఉంది కదా, అది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో ఉన్నటువంటి మాట అది. యోవేలు గ్రంథం 2:28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, 754 పేజ్ నంబర్. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్ని ధూమస్తములు కనుపరచెదరు అని ఇక్కడ చెప్పబడినటువంటి మాటే పేతురు గారు చెబుతూ, వీళ్ళు మద్యముతో నింపబడలేదు, దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో. అందుకే ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకున్నప్పుడు మనం దేనిని విడిచిపెడుతున్నాం? మన పాత జీవితం, పాత తిత్తిని విడిచిపెట్టి క్రొత్త తిత్తిగా మారి అప్పుడు ఈ క్రొత్త ద్రాక్షరసమును ఆ ప్రభువును మనం స్వీకరిస్తాం. మరి పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం వేయచ్చా? ఆ తిత్తి ఎవరు? ఇప్పుడు ఆ తిత్తులము మనమే. ఈ పాత తిత్తులలోనికి క్రొత్త ద్రాక్షరసమైన ఆ పరిశుద్ధాత్ముడు వస్తే అది భయంకరం. రాడాయన అసలు అడుగే పెట్టడు, చినిగిపోతుంది జీవితం. అందుకే మనము పాత జీవితంతోనూ క్రొత్త జీవితంతోనూ ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. బాప్తిసం తీసుకున్నాక కొందరు ఏదో శోధనలు వచ్చాయి, ఒక వారం రోజులు తప్పిపోయాను మళ్ళీ వస్తాను, మళ్ళీ తప్పిపోయాను మళ్ళీ వస్తానంటే చివరికి తిత్తి ఏమవుతుంది? తిత్తి పిగిలిపోతుంది, చినిగిపోతుంది, పనికి రాకుండా పోతుంది. దేవుడు అలా చీల్చే స్థితికి మన జీవితాలను తెచ్చుకోకూడదు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తాం. కళా సిస్టర్ మరియు నాగేశ్వరరావు గారి కుమారుడు డెంగీ హాస్పిటల్తో అడ్మిట్ అయి ఉన్నారు. కాబట్టి దయచేసి వారి కుమారుని కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మన సంఘ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ఈ కుమారుడి గురించి మనం తప్పక జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మోకరించిన శక్తి గల వారు మోకరించినట్లయితే ప్రార్థన. మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. పాత జీవితాలలోనికి నూతనత్వాన్ని పంపించడానికి మీరు ఒప్పుకోవట్లేదు నా ప్రభువా. ఇంకనూ మా ప్రాచీన జీవితాలలో ప్రాచీన స్వభావమును విడిచిపెట్టక మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములు అనుకుంటూ నా తండ్రి ఇన్ని సంవత్సరాల కాలం మా యొక్క జీవితాన్ని మాకిష్టం ఉన్నట్లుగా మేము నడిపించుకున్నామేమో. అయితే ఈరోజు మీరు మాకు సెలవిచ్చినట్లుగా మా జీవితాలు మాకు ఇష్టమైనట్లుగా కాదు, కానీ మీ యొక్క స్వాధీనంలోకి మేము వచ్చేయాలి ప్రభువా. మీ నడిపింపు చేత మేము నడిపబడాలి. జీవించుచున్నది మేము కాము, మాలో ఉన్న ప్రభువే అనే స్థాయికి మేము ఎదుగులాగిన సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని క్రొత్త తిత్తులుగా మార్చి పరిశుద్ధాత్మను క్రొత్త ద్రాక్షరసమును మాకు దయచేయమని ప్రాధేయపడచ్చు నా తండ్రి. ఈరోజు మీరు మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి, నేను ఇంకనూ పాత తిత్తిగానే ఉన్నానేమో, ఇందులోనికి క్రొత్త ద్రాక్షరసమును వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానేమో, అలా ఉంటే నేను పిగిలిపోతానుగా, పాడైపోతానుగా. అలా కాకుండా
పాత దానిని పాతిపెట్టి విడిచిపెట్టి నూతనముగా మారితేనే నాకు క్రొత్తదనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని, క్రొత్త ఆకాశంలోనికి క్రొత్త భూమిలోనికి నేను ప్రవేశిస్తానని, ఈ విధమైన అర్హత నాకు అర్హతను నేను సంపాదించుకుంటానని ఆలోచించి ఇంకను మారు మనసు పొందక, నిజమేంటో తెలియక, సత్యమేంటో తెలియక, ఏది మేలైన మార్గము తెలుసుకొనక నిర్లక్ష్యం చేస్తున్న మనుషులలో మార్పును కలుగు చేయమని వేడుకొనుచు, మారిన వారు తొట్టిల్లకుండా కాపాడమని ప్రార్థిస్తూ, నా తండ్రి రేపు బాప్తిస్మం యొక్క సందేశాన్ని మీరు మాకు వినిపించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఎల్లుండి జరగబోయే బాప్తిస్మ కార్యక్రమంలో ఎందరైతే పాల్గొనబోతున్నారో మీ ఆత్మతో వారిని నింపి సాతానుడు దొంగిలించకుండా కాపాడమని, శోధనలకు అప్పచెప్పకుండా కాపాడమని వేడుకుంటున్నాను నా ప్రభువా. నా తండ్రి సంఘ అవసరతల్లో భాగంగా బ్రదర్ నాగేశ్వరరావు గారు, సిస్టర్ కళా గారు వారి యొక్క కుమారుని గురించి ప్రార్థించమని కోరి ఉన్నారు. డెంగీ ఫీవర్తో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండగా దయతో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి బాగు చేయమని ప్రాధేయపడవచ్చు. ఇక్కడ మీ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ బిడ్డలైన ఈ కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకొని వీరి కుటుంబాలకును మీ యొక్క శాంతి, సమాధానము, నెమ్మది, భద్రత, కృపాక్షేమంలో మెండుగా ఉండటకు సహాయం చేయండి. వారు దూర ప్రాంతంలో పనిచేస్తూ ఉండగా నా ప్రభువా, మా ప్రియులు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిపోయినటువంటి అందరి గురించి ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల, సంరక్షణ మీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ చిత్త మీద తిరిగి రేపటి దినంలో కలుసుకున్నట్టు కృప చూపమని, సదా మీ సన్నిధిలో నిలిచి భాగ్యమును మాకు అనుగ్రహించమని, మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.